పదండి, మిమ్మల్ని మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. రాను. ఎవడురా నీ డాడీ? రామునే నా డాడీ. నా కోడలికి ఏం మందు పెట్టావురా? ఏమిటిరా నువ్వు చేసిన పని? సార్, నిజాలు తెలుసుకోకుండా షటప్. మీ కోడల్ని నేను తీసుకురాలేదు, మేడం గారే ఆ ఇంట్లో ఉండలేను ప్లీజ్ అని కన్నీళ్లతో బతిమాలితే జాలిపడి ఇక్కడికి తీసుకొచ్చాను. అంతేకాని మీరు పొరబడుతున్నట్టు తప్పుడు పని ఏది జరగలేదు, జరగదు కూడా. ఇదిగోండి మీ కోడలు, తక్షణం తీసుకెళ్ళిపోండి. రాము, ఏంటిది? చాలు చాలు మేడం, ఇప్పటిదాకా జరిగింది చాలు. వెళ్ళండి, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి. వెళ్ళను కాక వెళ్ళను. మేడం, దయచేసి నా ఓర్పుని పరీక్షించకండి. ఓర్పు? మీరు ఎవరిని ఎక్కడికి వెళ్ళమంటున్నారో తెలుసా? గాయత్రి మేడం. కాదు, నేను గాయత్రి దేవిని కాదు, ఆ ఇంటి కోడల్ని కాదు, ఈ ఇంటి కోడల్ని, అర్చనని. మీ భార్యనండి. అమ్మా, ఏమంటున్నావు నువ్వు? అవునత్తయ్యా, నేనే మీ పెద్ద కోడల్ని, మీ అర్చనని. ఈ ఇల్లు నాది, మీరందరూ నా వాళ్ళు. అక్క, నువ్వు అవును సూర్య, నేనే. ఇన్నాళ్ళు నువ్వు ఒక్కసారి కూడా నా కళ్ళారా చూడలేకపోయాను అని కలవరించిన అర్చనని, మీ అక్కని నేనే. మరి ఈ రూపం? మార్చుకున్నాను. ఈ రూపాన్ని నేనే కావాలనే మార్చుకున్నాను. ఎందుకో తెలుసా? ఈ రంగారావు గారి కుటుంబ క్షేమం కోసం, ఆ సౌందర్య లాంటి దుర్మార్గుల నుంచి వీళ్ళని, పసివాడైన బన్నీని కాపాడడం కోసం. గాయత్రీదేవి ఏనాడో హత్య చేయబడింది. ఆ నిజం తెలిస్తే అసలే జబ్బు మనిషి ఆ జానకమ్మ గారి గుండె ఆగిపోకుండా ఉండడం కోసం అర్చన, ఇదంతా నిజమండి. ఈ నిజాన్ని మీతో చెప్పలేక, నాలో నేను దాచుకోలేక ఇన్నాళ్ళు నేను ఎంతటి చిత్రవధ అనుభవించానో నాకు మాత్రమే తెలుసండి, నాకు మాత్రమే తెలుసు. శభాష్, వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్. నాకు కూడా ఇప్పుడే తెలిసింది, ఈ ఇంటి కోడలవైన నువ్వు ఆ ఇంటి కోడలుగా ఎందుకు మారేవో. అర్చనగా ఉండాల్సిన నువ్వు
రూపాన్ని మార్చుకొని గాయత్రీదేవిగా ఎందుకు పాతుకుపోవాలనుకున్నావో? ఆపండి! ఏమంటున్నారు మీరు? నిజం కాదు, నువ్వు చేసిన కుట్ర గురించి మాట్లాడుతున్నాను. అర్చన ఉరఫ్ గాయత్రీదేవి. ఆదిత్య, ఎస్, ఆలోచించండి డాడీ. ఈ మోసగత్తె మన గాయత్రి ఈ లోకంలో లేదని తెలుసుకొని తెలివైన ప్లానే వేసింది. రూపాన్ని మార్చుకొని గాయత్రిగా మారి ఇన్నాళ్ళు మిమ్మల్ని కళ్ళున్న గుడ్డివాళ్ళగా మార్చేసింది. తన అద్భుతమైన నటనతో అందర్నీ నమ్మిస్తూ, అయ్యో ఇంత చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుందే అని జాలి సంపాదించి మీ చేతే నువ్వు ఇంకో పెళ్లి చేసుకోమా అనేటట్లు చేసి తన మొగుడేని రాముని కావాలనే కారు డ్రైవర్గా రప్పించుకుంది. మీ కళ్ళ ముందే మళ్ళీ వీణ్ణే పెళ్లి చేసుకొని 100 కోట్ల ఆస్తిని అనుభవించాలని, శాశ్వతంగా గాయత్రీదేవిగా ఉండిపోవాలని కుట్ర చేసింది ఈ రాక్షసి. బ్రతకూడదు, ఇలాంటి పంచకి బ్రతకూడదు, బ్రతకనివ్వను. దీన్ని అమ్మా అర్చన, చెప్పండి. ఏంటమ్మా ఇలా చేశావు? అసలు ఏం జరిగిందమ్మా? మాట్లాడవేంటమ్మా? నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ ఇంట్లో అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా అమ్మా? ఏమనుకుంటున్నారు? కావాలనే నువ్వు రాముతో కలిసి లేచిపోయాను అని అనుకుంటున్నారు కదూ? అనుకోనివ్వండి, ఐ డోంట్ కేర్. అమ్మా అర్చన, ఏదో బలమైన కారణం ఉంటే తప్ప నువ్వు ఇలా చేసుండవని నాకు తెలుసమ్మా. చెప్పమ్మా, అసలేం జరిగింది? ఒక మగాడు మృగాడిగా మారి విచక్షణ కూడా మర్చిపోయి అఘాయిత్యం చేయడానికి సిద్ధపడ్డాడు. నేనే నీ మొగుణ్ణి అనే అహంకారంతో. అందుకే మళ్ళీ ఆ ఇంట్లో కడుగు పెట్టడం ఇష్టం లేక వచ్చేశాను. నా ఇంటికి వచ్చేశాను. నేనుగా ఉండడం కోసమే, నన్ను నేను కాపాడుకోవడం కోసమే అన్నింటికి సిద్ధపడి వచ్చేశాను. ఇక ఆ ఇంటికి రాను. అమ్మా అర్చన, ప్లీజ్ దయచేసి నాకు ఇంకేం చెప్పకండి. చాలు, ఇన్నాళ్ళు జరిగింది చాలు. నిజాన్ని బయట పెట్టడానికే, ఈ నాటకానికి ముగింపు చెప్పడానికే నిర్ణయించుకున్నాను. అర్థమైందమ్మా. సహనానికి ఓర్పుకి కూడా ఒక అద్దంటూ ఉంటుంది. ఇంత జరిగాక నీ నిర్ణయం నేను తప్పు అనను. కాకపోతే ఒక్క మాటమ్మా. చెప్పండి. నువ్వు చేసింది ఎంత త్యాగం నాకు కళ్యాణికి మాత్రమే తెలుసు. అపార్థం చేసుకోకుండా వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే నిజాన్ని బయట పెట్టే ముందు నీతో పాటు మేం కూడా ఉండటం చాలా అవసరం అమ్మా. అయితే నేను కళ్యాణ్ ఇప్పుడే బయలుదేరుతావమ్మా. నువ్వు కూడా రంగారావు గారి ఇంటికి వచ్చాయమ్మా. నువ్వన్నట్టే ఈ రోజుతో ఈ నాటకాన్ని ముగించేద్దామమ్మా.
అలాగే. జానకి, ఏమిటిది? అసలు ఏం జరుగుతుంది? నన్ను అడుగుతారే? మొగుణ్ణి కొట్టి మొగసానికి ఎక్కిందన్నట్టు ఘనకార్యం చేసిందిగా మీ కోడలు, దాన్నే అడగండి. గాయత్రి ఇలాంటి పని చేసింది అంటే ఇంకా నమ్మకం కలగడం లేదా? ఆదిత్య వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. గాయత్రి కళ్ళల్లో సంతోషం లేదు, ఉత్సాహం లేదు. పోయిన సౌభాగ్యం తిరిగొచ్చిందన్న ఆనందం మచ్చుకైనా కనిపించడం లేదు. కారణం ఏమిటా అని తల పగలగొట్టుకుంటుంటే ఇదిగో ఇప్పటికి అర్థమైంది. ఏంటి రాత్రంతా నిద్రపోనట్టు అలా ఉన్నారేంటి? నిద్ర నిద్ర అలా పడుతుందిరా మాకు. తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది. మమ్మీ వదిలే. ఆదిత్య, వదిలేయటానికి ఇది మీ ఆలుమగల సమస్య మాత్రమే కాదు, మన కుటుంబ గౌరవానికి సంబంధించిన సమస్య, మన వంశ ప్రతిష్టకి సంబంధించిన సమస్య. కుటుంబ గౌరవం, వంశ ప్రతిష్ట ఇంకా ఎక్కడున్నాయండి? నిన్నటితోటే అవన్నీ మట్టి కొట్టుకుపోయాయి. అలాగని పెద్దవాళ్ళం మనం ఉండి కూడా చూస్తూ ఊరుకుందామా? ఊరుకోకేం చేస్తామండి? కన్న కొడుకు కట్టుకున్న మొగుడు వద్దనుకుని అది వాడితో లేచిపోతే? జానకి, జరిగింది తప్పే కాని ఒప్పే కాని గాయత్రి ఇంకా మన కోడలే. అందుకని గొప్ప ఘనకార్యం చేసావమ్మా కోడలా అని ఇంటికి పిలిచి హారతిమ్మంటారా? అక్కర్లేదు, తన మనసులో ఏముందో తెలుసుకుంటే చాలు. ఆదిత్య, ఒకసారి నువ్వే వెళ్ళి కనుక్కో. ఎక్కడికి? ఆ డ్రైవర్ గారి ఇంటికా? నేనేమి అంత పౌరుషం లేనివని కాను. అది కాదు ఆదిత్య, ఎంతైనా వద్దు, దయచేసి ఈ విషయంలో మీరేం మాట్లాడకండి. నేను దానికి అక్కర్లేకపోతే అది నాకు అక్కర్లేదు. చూడండి, మీకు ఇదే చెప్తున్నాను, ఇక దాని గురించి మర్చిపోండి. అనవసరంగా ఆలోచించడం మానేసి కాస్త ఏవైనా తిని రెస్ట్ తీసుకోండి. చెప్పండి మేడం. మొబైల్ తీయడానికి ఇంతసేపు ఏంటి? అది అదే గాయత్రి ఎక్కడుంది? ఎక్కడేంటి మేడం, ఇంట్లోనే ఉంది. ఏ ఇంట్లో? దాని మొగుడింట్లోనేనా? మేడం అసలు మాట్లాడుకో. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ రాము నిన్ను చావగొట్టి దాన్ని లేపుకుపోతే? మేడం, నన్ను ఏం చేయమంటారు? మీరు చెప్పిన ప్లాన్ ప్రకారమే దాన్ని గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళాను. కానీ ఆ అర్చన నాకు ఎదురు తిరిగింది అంటావు, ఆ రాము నన్ను దాన్ని తీసుకెళ్లిపోయాడు అంటావు, అంతేనా? ఛీ, ఆయన తప్పు నీది కాదులే. నువ్వు పెద్ద కిలాడివని, పెద్ద హిస్టరీ ఉందని భ్రమపడ్డానే. తప్పు నాది. మేడం, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. మూసుకో. చెప్పింది చేయడం చేత కాదు కానీ బోడి పౌరుషం ఒకటి. మేడం, అంతా అనుకోకుండా జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. చెప్తా, చెప్పక చేస్తానా? మనం ఎప్పుడు కలిసి రెస్టారెంట్ ఉంది కదా, అక్కడికి వచ్చి అర్జెంటుగా తగలడు, చెప్తాను. అలాగే మేడం. పెద్దాడా, టిఫిన్ తినకుండా ఏమిటి ఆలోచనలు? అర్థం కాకుండా ఉందమ్మా. గాయత్రి మేడం పరిస్థితే
అగమ్యగోచరంగా ఉంది. పెద్దాడా, సమస్యలకు భయపడిపోయేంత పిరికిది కాదురా గాయత్రి. తెలివితేటలు, సామర్థ్యం, నేర్పరితనం ఉన్న ఈ తరం ఆడపిల్ల తన కష్ట సుఖాల గురించి, తన బాగోగుల గురించి తనే చూసుకోగల గొప్ప వ్యక్తిత్వం, చాకచక్యం ఉన్న అలాంటి ఆడది ఎట్టి పరిస్థితిలోనూ తప్పు చేయదు. మనసులో ఎంత బాధున్నా సరే సరైన సమయంలో సరైన నిర్ణయమే తీసుకుంటుంది. నిజం చెప్పారు. గాయత్రి, రామ్మా, టిఫిన్ పెడతాను. వద్దు, నేను వెళ్తున్నాను. అదేంటమ్మా, ఇక్కడ నువ్వు నీ ఇష్టం వచ్చిన రోజులు ఉండొచ్చని చెప్పానుగా. లేదు, నేను వెళ్ళాలి. నింద పడకుండా నేనుగా మిగలాలంటే వెళ్ళి తీరాలి. కానీ అక్క, ఇలాంటి స్థితిలో అక్కడికి నువ్వు ఒంటరిగా వెళ్ళటం అంత మంచిది కాదేమో. ఉండండి, నేను డ్రాప్ చేస్తాను. మీరందరూ నా మీద చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్. నాది మొదటి నుంచి ఒంటరి పోరాటమే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నిబ్బరంగా ఉండడం అలవాటు చేసుకున్నాను. సమస్య మరింత జటిలంగా మారకూడదు అంటే సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి. తీసుకుంటాను. నాకుగా నేనే నా ముందున్న జీవన్మరణ సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుంటాను. వస్తాను. నేను గాయత్రిని కాదు, అర్చనని అనే నిజాన్ని ఆ పెద్దవాళ్ల కంటే ముందు ఆదిత్యకే చెప్పాలి. ఎస్, అదే కరెక్ట్. అటో ఆపు, వెనక్కి పోని. ఆ రెస్టారెంట్ దగ్గర ఆపు. హలో మేడం, రండి కూర్చోండి.
ఛీ, నువ్వు ఇంత వేస్ట్ ఫెలో అనుకోలేదు. మేడం ఇప్పుడు ఏమైందని అంత కంగారు పడుతున్నారు? ఆ గాయత్రి తన మొగుడింటికేగా పోయింది. పోతే పోనేవండి, మనకేంటి? షడప్. అది గాయత్రి కాదు, అర్చన. ఆ రాము దాని మొగుడు. దాని మొగుడుతో అది కొలిపితే నాకేంట్రా? సారీ మేడం, చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆ అర్చన గాయత్రి దేవిగా మారినట్టే జైలు గోడల మధ్య ఒక ఖైదీగా జీవితాంతం మగ్గిపోవాల్సిన నీకు అలాంటి ప్లాస్టిక్ సర్జరీనే చేయించి ఆ రంగారావు కొడుకు ఆదిత్యగా ప్రవేశపెట్టింది ఎందుకు?